వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఈజ్ పవన్. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారి ఎండి యునాని గారు ఉన్నారు. సో ఆయన మగవారిలోని సెక్స్ సమస్యల గురించి వివరంగా అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రస్తుతం ఒక ప్రేక్షకుడు కామెంట్ చేయడం జరిగింది. సో సెక్స్ ఆలోచనలు రాగానే వెంటనే వీర్యము రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దీనికి యునానీలో ఎలాంటి పరిష్కారం ఉంటుంది? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి ఎండి యునాని. ప్రతిసారి నేను నా ఇంట్రొడక్షన్ ఎందుకు ఇస్తానంటే జనాలకు అసలు ప్రేక్షకులకు తెలవాలి నేను ఎవరు, నేను ఏంటిదని తెలవాలనేదే నా ఆకాంక్ష. నేను గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్య వస్తే శాశ్వత నివారణ యునాని సైన్స్ చెప్తుంది. మా దగ్గర ఉన్న రిజల్ట్స్ 2 లక్షల పైన మంచిగా వెళ్ళిపోయిన కేసులు మళ్ళీ మా దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే రావు. ఒకసారి మీరు అంగస్తంభన సమస్య వచ్చినా, మీకు శీఘ్రస్కరణ సమస్య వచ్చినా, అలాగే సుఖవ్యాధులు జెంటిల్ హెర్పెస్, సిఫిలిక్స్, గనేరియా, సంతానలేమి సమస్య, అంగం సైజ్ పెద్దగా ఉన్న సైజ్ చిన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయిపోయినా, పైలోని డిసీజ్ వచ్చినా, మీ వీర్య కణాలు తగ్గిన, వీర్యం మోతాదు, క్వాంటిటీ, క్వాలిటీ తగ్గిన అన్నిటికీ చక్కటి శాశ్వత పరిష్కారం ఉంటుంది, లభిస్తుంది మా దగ్గర అనేది నేను చెప్పడం మాటికి జరుగుతుంది. మళ్ళీ మా దగ్గర ఒక్కసారి చెప్తున్నాను, మళ్ళీ ఒక్కసారి మందులు వాడుకుంటే ఒక కోర్స్ ఇస్తాను నేను, మళ్ళీ మీకు శృంగారంలో ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. మళ్ళీ మీ వయసు పైన పడినప్పుడే, వృద్ధాప్యం వచ్చినప్పుడే, ముసలితనం వచ్చినప్పుడే నా దగ్గరకు వస్తారు. అసలు అంగస్తంభన సమస్య కారణాలు ఏంటని తెలుసుకుంటే మీకు ఆ సమస్య రాకుండా ఉంటుంది. అసలు జనాలకు నేను అవేర్నెస్ కోసం ఎన్ని వీడియోస్ చేశాను తెలుసా. మీరు హస్తప్రయోగం చేయబాకండి, మీరు బూత్ సినిమాలు చూడబాకండి, మీరు బోర్ల వండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చెయ్యబాకండి, మీరు ఓరల్ సెక్స్ చేయబాకండి, హోమోసెక్జువాలిటీకి దూరం ఉండండి. ఇవన్నీ మీరు పాటించినప్పుడు మీకు అంటే శృంగారంలో ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా మీ వల్ల మీ సొంత కొన్ని చెడు వ్యసనాల వల్ల మీకు అంగంలో స్తంభన తగ్గినా, టైమింగ్ తగ్గినా, వీర్యకణాలు తగ్గినా, చక్కగా ఉన్న అంగం సైజ్ పాడైపోయిన ఎన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుందని పదే పదే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఏం చెప్తున్నారంటే, మీరు మాట్లాడుతున్న మేము కనెక్ట్ అవుతాం, మీకు వేరే డాక్టర్స్కు యునానీకు వేరే సిస్టమ్కి ఏం తేడా అని అడిగితే, యునానీలో శాశ్వత నివారణ. ఒక్కసారి మందులు వాడితే మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ ట్యాబ్లెట్ వేసుకొని నేను శృంగారం చేస్తా అంటే అది డిపెండ్ అయిపోయాను. నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నా అంగం లేస్తాను, నేను సెక్స్ చేయగలుగుతానని లేదు, అంతే. లేకుంటే నాకు డిపెండెన్సీ అది. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా నేను శృంగారంలో ఒక సామర్థ్యం ఉంది. నేను బెడ్ మీద రాణించగలిగితే శక్తి నా సత్తా నాలో ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలా శాశ్వతంగా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో, ఎక్కడైనా మన పార్ట్నర్తో, మన భార్యతో బెడ్ మీద విజృంభించవచ్చు, రచ్చ చేయొచ్చు. దీంట్లో దమ్మే లేనప్పుడు, మన ట్యాబ్లెట్ మీద డిపెండెన్స్ ఉన్నప్పుడు, ట్యాబ్లెట్ దొరకని సందర్భంలో ఇబ్బందులకు పాలవుతాం, అంతే కదా, హేళనకు పాలవుతాం. భార్య చెప్తుంది, ఏందయ్యా నీకు ట్యాబ్లెట్ దొరకకపోతే నువ్వు శృంగారం చేయలేవా, అస్థితులు ఉన్నావా, పర్ఫార్మెన్స్ చేయలేవా? అదే ఇక్కడ మా దగ్గర యునానీలో శాశ్వత నివారణ ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, శాశ్వతంగా సమస్యతో బయటపడవచ్చు. చాలామంది చాలా సందర్భాల్లో నాకు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగారు, పదే అడుగుతారు, కొత్త పరీక్షలు జాయిన్ అవుతారు, అడుగుతుంటారు. నేను పదే చెప్తాను, నా డ్యూటీ అదే కదా. మన దేహంలో ఉన్న అవయవాలు అన్నీ అవి కూడా మారినప్పుడు క్వశ్చన్స్ కూడా మారవు కదా. కాబట్టి ఇవాళ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను అమ్మాయి గురించి మాట్లాడినా, అమ్మాయి గురించి ఆలోచించిన, అమ్మాయితో ముచ్చటించిన, అమ్మాయి పక్కన కూర్చున్న 2-3 చుక్కలు వీర్యం బయటికి రావటం నాకు మంచిగా అనిపించట్లేదు అని చాలామంది చాలా సందర్భాలు అంటుంటారు. అంటే ఆ తడిగా నున్నగా అండర్వేర్లో తగలటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది కదా. చూస్తే మాత్రం ఒక ఇన్కన్వీనియన్స్ లాగా ఒకటి ఉంటుంది. అయితే మూత్రం పోసి వచ్చిన తర్వాత కొన్ని మూత్ర చుక్కలు మన అండర్వేర్ ఆనుకున్నట్టు అస్తమానం అమ్మాయి దగ్గర వెళ్ళినా, చూసినా, పలకరించినా, ఫోన్లో మాట్లాడినా 2-3 చుక్కలు వచ్చి బంకలాగా అతుకుపోయి మరకలు పడుతుంటాయి. చాలామంది మాకు ఈ మధ్యకాలంలో ఒక ప్రేక్షకుడు అడిగాడు, సార్ మా ఇంట్లో
ఎప్పుడు అండర్ వేర్లకి ఏం రా మచ్చలు అడగడం జరుగుతుంది సార్, ఈ వ్యాధి నాకు చాలా వేధిస్తుందని. అంటే ఇది ఏంటంటే ఇది ప్రీకమ్ అంటారమ్మా. దీనికి ప్రీకమ్ అంటే ఏంటిది యాక్చువల్గా, ఈ అంగం వెనుక భాగంలో 2 చిన్నటి గ్రంథులు ఉంటాయమ్మా. చిన్నటి దేవుడు అమర్చాడు ఇక్కడ, ప్రకృతి దేవుడు ఇక్కడ అమర్చాడు. ఈ గ్రంథులు ఎందుకు అమర్చారంటే, ఇప్పుడు స్త్రీలకు ఏంటంటే మూత్రం ద్వారం వేరే ఉంటుంది, యోని ద్వారం వేరే ఉంటుంది. మగవాళ్ళకి అలా కాదు, మూత్రం కోసం ఇదే ద్వారం, వీర్యం రావడం కూడా ఇదే ద్వారం. కాబట్టి ఇప్పుడు మూత్రం పోసినప్పుడు మన మూత్రం అనేది యాసిడిక్ నేచర్ ఉంటుంది, దాంట్లో ర్యాష్ కెమికల్స్ ఉంటాయి. అది మూత్రం పోసిన తర్వాత ఇప్పుడు శృంగారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వీర్యం వస్తుంది. కాబట్టి మూత్రంలో ఉన్న ర్యాష్ కెమికల్తో కలిసి ఆ వీర్య కణాలు చచ్చిపోతాయని దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ 2 చిన్నటి గ్రంథులు అమర్చాడు. అక్కడ చిన్నటి సీక్రేషన్, వీర్యం రాకముందు ఇక్కడ సీక్రేషన్ వస్తుంది. ఆ వీర్యం రాకముందు అక్కడ ఆ దారి అంతా క్లీన్ చేస్తుంది. అది నున్నటి పదార్థం ఈజీగా ఆ వీర్యం వచ్చి యోనిలో పడుతుంది. ఆ దేవుడు అమర్చిన 2 గ్లాండ్స్ అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఈ 2 గ్లాండ్స్ సీక్రేషన్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోవటం వల్ల అమ్మాయితో మాట్లాడినా, అమ్మాయి పక్కనే కూర్చున్నా, ఫోన్లో మాట్లాడినా, కౌగిలించుకున్నా, ముద్దు పెట్టినా, వాళ్ళ ఊహ వచ్చినా, వాళ్ళ ధ్యాస వచ్చినా, వాళ్ళ గురించి ఆలోచన వచ్చినా 2-3 చుక్కలు వీర్యం చడిలో అంటే అండర్వేర్లో బయటకు వస్తుంటుంది. దీనికే ప్రీకమ్ అంటారు. దీనికి యునానిలో చక్కటి పరిష్కారం. కొందరు డాక్టర్లు దీని మీద ఏమంటారంటే, మనం మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అమ్మాయిలకు చూసినప్పుడు ఆలోచించినప్పుడు అది వస్తుంది, ఏం కాదంటారు. కాదు, నోట్లో నీళ్ళు వస్తే ఏం కాదు, మంచి వంటకాలు చూసినప్పుడు రావాల్సిందే. కానీ బయటికి వస్తే ఆ నీళ్ళు చొల్లు వస్తున్నట్టే, ఆ వీర్యం బయటకు వస్తుంటే నీకు వ్యాధి ఉన్నట్టే. కాబట్టి ఆ వ్యాధి యునానిలో జకావతీస్ అంటారు. ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి 40 నుంచి 60 రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు. శాశ్వతంగా ఈ సమస్య నీకు మళ్ళీ నీ దరిదాపుల్లో నీ బాడీలో ఉండదు. నేను బాధ్యతగా చెప్తున్నాను కెమెరా ముందు, ఈ సమస్య రాకుండా నీ దరిదాపులను రాకుండా శాశ్వతంగా పోతుంది. దీనికే ప్రీకమ్ అంటారు. ఇది హస్తప్రయోగం చేసే వాళ్ళలో అతిగా పోనోగ్రఫీ, బూత్ సినిమాల్లో ఫోన్ల మీద కూర్చుని అదే పనిగా చూసుకోవడం, లేకుంటే అమ్మాయి గురించి ఆలోచించుకోవడం, లేకుంటే అస్తమానం చాటింగ్ చేస్తుంటారు. ఈ మధ్య న్యూట్ కాల్స్ కూడా ఉన్నాయి కదా కొన్ని. ఇవన్నీ చేసేవాళ్లకు ప్రకృతి ఇచ్చిన రివార్డు బిరుదు అది. ఇది పరిష్కారం. ఇది ఒక సమస్య, ఇది ఒక వ్యాధి. దీనికి యునాని వ్యాధి కిందే పరిగణిస్తుంది ఇది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, శాశ్వత నివారణ ఉంటుంది. 40 నుంచి 60 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే ఇది పోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు విన్నారు కదండి, మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా నాతోని పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. మీకున్న డౌట్లు అడిగి తెలుసుకోవచ్చు. దగ్గరలో ఉంటే నాతో కలిసి నేరుగా సౌలభ్యం ఉంటే వచ్చి కలిసి మీకు ఎట్లాంటి శృంగార సమస్య ఉన్నా, సామర్థ్యం తగ్గినా, మీకు మీ విడాకులు కాబోతున్నా, మీరు చాలామంది నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను సార్, అంగస్తమన సమస్య నాకు ఉంది, నాకు వేధిస్తుంది, నాకు శీఘ్రస్కరణ సమస్య ఉంది, నేను చచ్చిపోతాను జీవితం, వాళ్ళకందరికీ నా సందేశం ఒకటే, చిన్నదానికి నా వల్ల కాదంటే లోకంతో వల్ల కాటే అవుతుంది, నా వల్ల అవుతుందంటే లోకాన్ని జయించవచ్చు. ఇదేందమ్మా చిన్న విషయం, బెడ్కి జయించకపోతే ఏం లాభం? మనం పెద్ద పెద్ద రాజ్యాలు చేసాం, అంటే పెద్ద పెద్ద రాజ్యం వెళ్ళుకున్న వాళ్ళం. మనం చిన్న బెడ్ మీద జయించకపోవడం ఎక్కింది. మనిషి వల్ల, మానవుని వల్ల అన్నీ అవుతాయి, తలుసుకుంటే చాలు. నేను ఒకటి అంటున్నా, మీకు సమస్య ఉండొచ్చు, సమస్య రావచ్చు, మనిషి దేహంలో ఏదైనా ఎప్పుడైనా రావచ్చు, కానీ దానికి పరిష్కారం ఉంటుంది. అదే పరిష్కారం మా దగ్గర ఉంది. మీరు కలిసి శాశ్వతంగా మీకు శృంగారంలో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ తగ్గినా కూడా అది పెంచుకోవచ్చు, మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు. నా కౌన్సిలింగ్, నా ట్రీట్మెంట్, యునాని ట్రీట్మెంట్తో మళ్ళీ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. ఇది నేను ఇచ్చే హామీ. అప్పటి వరకు సెలవు. విన్నారు కదా అస్కరీ గారు ఎంత క్లియర్గా చెప్పారు. మగవాళ్ళలోని ఎలాంటి సమస్యలు, సెక్స్ సమస్యలైనా యునానీలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో వెంటనే డాక్టర్ గారిని అయితే సంప్రదించండి, మీకున్న సమస్యలన్నీ చెప్పుకొని క్లియర్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.